హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనా సత్యనారాయణ 1436. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి స్ట్రీట్ స్టైల్లో క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో అదే ఇవాళ వ్లాగ్ అనమాట. సో క్యాబేజ్ పకోడీ ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించేస్తాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మీ ఇంట్లో కూడా క్యాబేజ్ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఏమైనా రెసిపీస్ కానీ లేకపోతే ఏమైనా క్రాఫ్ట్ వీడియోస్ కానీ, సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సో క్యాబేజ్ ఫ్రై అనమాట. సో నా స్టైల్లో నేను క్యాబేజ్ ఫ్రై ఎలా చేస్తానో నేను మీకు చేసి చూపించేస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ నా స్టైల్లో నేను క్యాబేజ్ ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను అనమాట. సో అందరికీ తెలిసిందే కదా, లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి క్యాబేజ్ ఫ్రై తీసుకుంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మేము మా కాలేజ్ టైంలో కూడా లంచ్ టైంలో ఎక్కువ ఇవే తినేవాళ్ళం అనమాట. సో చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. సో చాలా టేస్టీగా హెల్తీగా క్యాబేజ్ ఫ్రై తీసుకొని స్నాక్స్ టైంలో కానీ అండ్ ఈవెన్ లంచ్లో కానీ డిన్నర్లో కానీ అలా టేస్టీగా క్యాబేజ్ ఫ్రై చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడు నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపించేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ నేనైతే ఒక పావు కేజీ కాదు, హాఫ్ కేజీ అయి ఉంటుంది, ఇది మేబీ ఒక హాఫ్ కేజీ ఉంటుంది. సో హాఫ్ కేజీ క్యాబేజ్ని నేను ఇలా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. సో మీరు చూస్తున్నారు కదా ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో. సో ఇలాగ నేను హాఫ్ కేజీకి చెప్తున్నాను. సో మీరు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మెజర్మెంట్స్ ద్వారా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. సో నేనైతే హాఫ్ కేజీకి చెప్తున్నా. సో హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నాం కదా, సో హాఫ్ కేజీ క్యాబేజ్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట క్యాబేజ్ మొత్తం. సో ఇలాగ క్యాబేజ్ మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో ఇప్పుడు ఒక హాఫ్ కేజీ కాబట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి అనమాట. సో సేమ్ చికెన్ పకోడీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి. సో ఫస్ట్ శనగపిండి, తర్వాత వచ్చేసరికి వరిపిండి, నెక్స్ట్ వచ్చేసరికి కార్న్ఫ్లోర్ ఒక 4 టేబుల్ స్పూన్స్ అనమాట, ఓకేనా. సో ఈ తర్వాత తగినంత ఉప్పు. సో మీరు ఎంత అయితే ఉప్పు తింటారో అంత సాల్ట్ వేసేసుకొని, సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ 4 మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో రిమైనింగ్ అన్నీ నెక్స్ట్ యాడ్ చేస్తాము. ఫస్ట్ ఈ ఫ్లోర్స్ అన్నీ బాగా పట్టాలి దానికి. సో ఫస్ట్ అయితే ఈ ఫ్లోర్స్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్వి యాడ్ చేస్తామన్నమాట, ఓకేనా. సో ప్రజెంట్ మాత్రం ఇలా. సో ఫస్ట్ వచ్చేసరికి కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి కారం అనమాట. నార్మల్గా అయితే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది, కాకపోతే మేము ఎక్కువ స్పైస్ తింటాం కాబట్టి మేము 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక టేబుల్ స్పూన్ ధనియా అండ్ జీలకర్ర పౌడర్ అనమాట. సో అదొక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇందులో ప్రెసెంట్ అయితే వాటర్ వేయకుండా ఇవి మాత్రం మిక్స్ చేసేసుకోవాలి, కలుపుకోవాలి. సో అదంతా కలుపుకున్న తర్వాత అందులో మనం డైరెక్ట్గా ఇందులో కరివేపాకు వేసేసుకున్న పర్లేదు, లాస్ట్లో ఆయిల్లో ఫ్రై చేసుకున్న పర్లేదు. నేనైతే ఇలా వేసుకుంటాను. సో తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 4 టేబుల్ స్పూన్స్ లేకపోతే ఒక 5 టేబుల్ స్పూన్స్ మాత్రమే. సో ఎక్కువ అయితే యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే అది కనుక లూజ్ అయిపోతే కనుక అది మనకి బాగా అంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. టేస్ట్లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు, బట్ ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుంది. సో ఆ మిక్చర్ అనేది
ఎక్కువ లూజ్ అవ్వకుండా చూసుకోవాలి, గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. సో మీరైతే స్క్రీన్లో చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో. సో అంత గట్టిగా ఉండేటట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది నానే కొద్దీ వాటర్ ఊరుతుందనమాట. సో ఎక్కువ వాటర్ వస్తే కనుక మనకి ఆయిల్ పీల్చేస్తుంది. సో దీన్ని ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత వెంటనే మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకోకపోతే కనుక నీళ్ళు అనేవి ఊరిపోయి ఆ మిక్చర్ అనేది లూజ్ అయిపోతుంది, అంటే బాగా పల్చగా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనం కలుపుకుంటామో ఆ వెంటనే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నేను సరిపడా ఆయిల్ అనేది పోసుకుంటాను అనమాట. ఓకేనా. సో నేను ఇలాగా ఒక కడాయిని పెట్టేసుకొని, సో కడాయిలో నేను డీప్ ఫ్రైకి మనం ఎంతైతే ఆయిల్ పోసుకుంటామో అంత ఆయిల్ అనేది నేను వేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం ఇది ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది అనమాట. సో బాగా వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఇలా చూసారు కదా ఆయిల్ వేడెక్కిందా లేదా అని చిన్నది వేసి చూస్తున్నాను. సో చూసారు కదా అది బాగానే వేగుతుంది. సో ఆయిల్ అయితే వేడెక్కిందనమాట. సో ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ అంతా అందులో వేసేసుకోవాలన్నమాట. సో ఇది నార్మల్గా ఆనియన్ పకోడీ ఎలా వేసేసుకుంటామో సేమ్ యాస్టీస్ అలానే వేసుకుంటాము. సో చూసారా ఆయిల్ వేడెక్కే లోపు ఇది కొంచెం లూజ్ అయింది. సో అందుకే గట్టిగా కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా అలాగా ఆనియన్ పకోడీ మనం ఎలా వేసుకుంటామో సేమ్ యాస్టీస్ అలానే వేసుకోవాలి ఇది కూడా. సో చూస్తున్నారు కదా. అండ్ గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి టోటల్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలా అని లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఉడకకుండా మాడిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటాయి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ తర్వాత ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. సో ఇలా మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ చాలండి. 10 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే క్యాబేజ్ కదా లేయర్స్ లేయర్స్ కింద ఉంటుంది. సో చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట, త్వరగా ఫ్రై అయిపోతుంది. సో చూసారు కదా ఎలా వేగుతున్నాయో. అండ్ నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. మీరు చూసారు కదా మా ఇంట్లో ఈవెన్ ఫుడ్ కలర్ కూడా ఉండదు మేము, ఎందుకంటే అలాంటివి ఆర్టిఫిషియల్ ఏమి ఇంట్లో యూస్ చేయము. సో నేను అలాంటి ఫుడ్ కలర్ ఇందులో వేయలేదనమాట. కాకపోతే చూసారా కలర్ ఎంత రెడ్డిష్గా వచ్చిందో. నిజంగా స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో టేస్ట్ కూడా అలానే ఉంటుంది, చూడడానికి కూడా లుక్ అలానే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా ఎంత రెడ్గా ఉన్నాయో. నేనైతే అలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. చాలామంది ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తారు, ఎందుకంటే స్ట్రీట్ స్టైల్లో కావాలి కాబట్టి క్యాబేజ్ పకోడీ అనేది. సో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తారు, కాకపోతే నేను అలాంటివి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదండి. కాకపోతే ఎంత రెడ్డిష్గా వచ్చిందో చూసారు కదా. సో చూస్తున్నారు కదా. సో నాకు ఫ్రై అయిపోయినాయి అనమాట. సో ఫ్రై అయిపోయినాయి, ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. సో ఇలాగ ఫ్రై అయిపోయినవన్నీ వేరే బౌల్లోకి తీసేసుకొని తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి అనేది సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఎంత రెడ్డిష్గా ఉన్నాయో, చూడడానికి లుక్ చాలా బాగుంది కదా. సో నిజంగా నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, బట్ లుక్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా నిజంగా అంతే బాగుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి గట్టా ఇవి యూజ్ అవుతాయి అనుకుంటే మీరు షేర్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత లుక్ చాలా బాగుంది, చూడడానికి నోరుతుంది కదా. సో టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. సో నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఇలాగ బిట్ట స్ట్రీట్ స్టైల్లో క్యాబేజ్ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అలానే ట్రై చేశాను. నాకు కర్రీస్ వండడం రాదు, కానీ సో ఇలాంటివి అయితే నేను బాగా ప్రిపేర్ చేస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను మీకు. చూసారా 2 ఫింగర్స్తో ఇలా అంటే అలా విరిగిపోతున్నాయి. సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో, అదిగోండి. సో చాలా క్రిస్పీగా ఉన్నాయి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో నేను
మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.